హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు షాహినాస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోయే కూర బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై కూడా అనొచ్చు, కూర కూడా అనొచ్చు. ఎందుకంటే నేను చేసేది పాతకాలంలో అమ్మమ్మలు నాయనమ్మలు మసాలాలు లేకుండా ఎంతో టేస్ట్గా చేస్తారే ఆ విధంగా మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి. ఏ మసాలాలు అవసరంలా, ఏ తాలింపులు కూడా అవసరంలా, సింపుల్ ప్రాసెస్లో మంచి టేస్ట్గా అన్నంలో వేసుకుని తింటుంటే ఆహా అనిపిస్తుంది. ట్రై చేసి చూడండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్గా కొద్ది బెండకాయలు సన్నగా కోసుకోవాలి. ఒక దాగలో ఆయిల్ వేసుకుని, ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ బెండకాయలను అందులో యాడ్ చేసుకుని కొద్దిగా పసుపు ఉప్పు వేసేసి బాగా కలుపుకొని సిమ్ మీద మగ్గనివ్వాలి. ఆ కూర మొత్తం బాగా దగ్గరగా మగ్గిన తర్వాత, అంటే బెండకాయలు అంటే మనకు పలుకులు పలుకులుగా ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నారేమో, కానీ ఇలా గుజ్జుగా దగ్గరగా ఉండి అలా తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక గ్లాస్లో, అంటే నేను ఎక్కువ శాతం చిన్న చిన్నవి అయితే ఇలాగే గ్లాస్లో మసాలాలు చిన్న చిన్నవి దంచుకుంటాను ఫ్రెండ్స్. ఇలా రాడ్ ఉంది నా దగ్గర, దాంతో నేను దంచుకుంటాను. మీ దగ్గర చిన్న రోకలి అలాంటివి ఏమైనా దంచుకోవాల్సి ఉంటే అయ్యేమో 4 ఎల్లుల్లిపాయలు, 2-3 టీ స్పూన్లు, అంటే మనం కారం ఎంత తింటామో అంత విధంగా వేసేసి బాగా దంచుకోవాలి ఫ్రెండ్స్. దంచుకొని ఆ కూరను బాగా కలిపి మధ్యలో కొద్దిగా ఆయిల్ వచ్చేలా చేసుకోవాలి. అందులో ఈ మసాలాను యాడ్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకోండి దాని మీద. అది కొద్దిగా నూనెలో వేగినట్టుగా వేయండి. ఇవ్వండి ఈ విధంగా. దాన్ని కూడా కొద్దిగా 5 నిమిషాలు వేగిన తర్వాత కూర మొత్తంలో కలిపేయండి. ఏమ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. అంతే, సింపుల్ ఫ్రెండ్స్. చాలా టేస్టీ బెండకాయ కూర రెడీ. ఖుదా హాఫీజ్.